దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 71వ వచనము. శ్రమనందు ఎండుట నాకు మేలాయెను. శ్రమలు మేలు అని ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు. శ్రమలు మనకి మేలు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే శ్రమలలో మనం కొన్ని పాఠాలను నేర్చుకున్నప్పుడు, అలానే శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది అంటే శ్రమలు అనుభవించినప్పుడు, శ్రమలు ఒక వ్యక్తిని పదే పదే వేధిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క వ్యక్తిత్వము స్వచ్ఛంగా యథార్థంగా తయారవుతుంది. వాళ్ళ జీవితానికి ఆ శ్రమలు, ఆ కష్టాలు వింత కాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి. అయితే శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఓదార్పుకు కూడా నోచుకొని వారు కొందరుంటారు. అలాంటి వారు దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే వారిని వేధిస్తూ ఉంటుంటే వారి వ్యక్తిత్వము ఇంకా మార్పు చెందుతూ ఉంటుంది. అయితే ఈ శ్రమలు మేలాయను. ఆ శ్రమలలో మనం కొన్ని పాఠాలను నేర్చుకుంటాము. విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి. రంగురంగుల నాచు మొక్కలు, మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటిమాటికి సుడిగాలులు, తుఫానులు సంభవిస్తూ ఉంటే కొండా కోణంలోనే పెరుగుతాయి. షెనే బెట్టాజ్ అనే 10,000 అడుగుల ఎత్తున్న పర్వతం పైన నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని రంగుల సమ్మేళనాన్ని చూశాను. ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడింది. అది సూర్యకాంతిలో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది. ఆ శిఖరాల పైన ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవాన్నంతటినీ ప్రదర్శించింది. ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా ఎదుట 2 రకాల నాచు మొక్కలు ఉన్నాయి. ఒకటి ఆ పర్వతం పైనుండి తెచ్చినది, రెండవది స్కాట్లాండ్లోని ఒక కోట గోడపై మొలకెత్తిన నాచు. ఆ రెండింటి మధ్య రంగుల తేడా చూసే వాళ్లకు ఇట్టే అర్థమైపోతుంది. తుఫానులను ఎదుర్కొని కొండ శిఖరం పైన పెరిగిన నాచు అతి కోమలమైన ఉదారంగులో ఉండి తాగితే ఎంతో మృదువుగా తగులుతుంది. మెల్లని గాలిలో, చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచు మొక్క అయితే తుప్పుపట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుకుగా ఉంటుంది. శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే. తుఫానులకు గురై ఓదార్పుకు నోచుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా యథార్థంగా తయారవుతుంది. అతని జీవితానికి ఆ కష్టాలేవో వింత కాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి. నా దీవెనల గ్రంథంలో మొదట ఉంది, ముందు తగిలిన గాయాల ప్రసక్తి ఎంత లోతుగా ఉంటే అంత కృతజ్ఞుణ్ణి. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం తుఫాన్లకు గురైనప్పుడు, ఓదార్పుకు నోచుకోనప్పుడు, కొన్ని అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు ఆ వ్యక్తిత్వము స్వచ్ఛంగా యథార్థంగా తయారవుతుంది. ఆ జీవితానికి కష్టాలు వింత కాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి. శ్రమనందు ఎండుట నాకు మేలాయెను అని భక్తులు చెప్తూ ఉన్నారు ప్రభా. శ్రమలలో వారు గొప్ప పాఠాలను నేర్చుకున్నారు ప్రభా. అయితే శ్రమలలో మేము వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి ప్రభా. తుఫానులు ఎదురైనప్పుడు అయ్యా నా తండ్రి, మా హృదయము తట్టుకోగలిగిన శక్తిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ చేతుల్లో పెట్టి నా తండ్రి నాయన ప్రభా, సమస్తాన్ని మీకు అప్పగించి ముందుకు సాగిపోయే జీవితాలుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. సమస్తాన్ని మీకు అప్పగించి మీ చిత్తానికి లోబడేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా.
మాకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో మాకు తోడేయండి. మమ్మల్ని నడిపించు. యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.